తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ సభ్యులు క్షమాపణలు చెప్పాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను క్షమాపణ చెప్పినప్పుడు టీటీడీ అధికారులు చెప్పడానికి ఏంటి నామోషి అని ప్రశ్నించారు. పీఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని పవన్ అన్నారు. ఇక పిఠాపురంలో అమ్మాయిలను వేధిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఎవరైనా ఆడపిట్టలను వేధిస్తే తొక్కి నార తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. మీరందరూ ఎన్డీఏకి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈవో కాని, ఏఈఓ కాని మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకోవాలి. 6 నెలల్లో మీరు ఏం చేశారో అని అడుగుతా ఉన్నారు. తృప్తి లేదంటే వీళ్ళకి, గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి వాళ్ళకి తేడా ఏంటండి. 5 సంవత్సరాల్లో వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు. 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. దారుణంగా చిత్తూరులో గాని మిగతా చాలా జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ ని చంపేశారు, గవర్నమెంట్ డైరీస్ ని. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్నాం పండక్కి. ఈ గోకుల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్ లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీ తోటి పశువుల షెడ్లు చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్లలో కూడా నేను అక్కడ నాకు షెడ్లు వేసుకుని ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఇందాక చెప్తున్నా పేషి అందరికీ. నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని 14 రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకొద్దాం. మనసు పెడితే ఏముండదు. నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు చేయండి. ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు 100-500 లాక్కొని పోతా ఉన్నారు. దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయంటే చాలా దరిద్రంగా ఉంటుంది. దయచేసి చూసుకోండి. సహా చెప్తా, ఇంకా చాలా లిస్టు చదవండి. పిఠాపురం పట్టణంలో రథాలపేట, ఇందిరానగర్, అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది. అలాగే తుని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రోళ్ళకి గంజాయి సప్లయర్స్ గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి. అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్లి కొంతమంది పిల్లల్ని కొట్టి 10-25 రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు. అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టారని ఉంది నా దృష్టికి. ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. నేను ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారతీస్తాం, పిచ్చ వేషాలు చేస్తాం. వీళ్ళని కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను. మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం.